హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. నేను ఎవరు దాన్ని ప్రచారం చేశారు, ఎవరు దాని వల్ల లబ్ధి పొందుతారు, ఎవరు బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఎవరు బట్ట కాల్చి మా మొఖాన్ని వేస్తే మేము తుడుచుకునే కార్యక్రమం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప దార్శనికుడు. నా 20 ఏళ్ల రాజకీయ అనుభవంలో, 20 ఏళ్ల పరిపాలన అనుభవంలో ఐఆర్ఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్ప నాయకుడు ఎంచుకున్నాను. ఆయన నాయకత్వంలో, ఆయన సహచరుడిగా, ఆయన యొక్క మంత్రివర్గంలో పనిచేయడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. అంత గొప్ప నాయకుడు పదే పదే దళితులైన నన్ను మొత్తం దళిత జాతి గర్వించేదగ్గ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి అడుగడుగునా మమ్మల్ని వెన్నుతట్టి రాజకీయంలో మాకు ఓనామాల దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడిని మరి మేము ఆయన రుణం ఏమి తీర్చుకోగలం? ఆయన నాయకత్వంలో పనిచేయడమే ఒక గొప్ప భాగ్యంగా భావిస్తా ఉన్నాం. ఈ ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతలో, జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన చేస్తాను అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తాం. 2016లో ఈ విధంగానే నా మీద ఇట్లనే బురద జల్లే కార్యక్రమం చేశారు. 2016 ఫిబ్రవరిలో అప్పుడు కూడా 6 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మేము ప్రకాశం జిల్లా నుంచి, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోయినటువంటి పరిస్థితి. దళితుల ఇద్దరు ఉంటే ఒక దళిత శాసనసభ్యులు వారు కూడా పార్టీ మారారు. ఇంకా మిగిలిన ఇద్దరు సంతనోత్తపాడు ఎమ్మెల్యే గారు, నేను మార్కాపురం ఎమ్మెల్యేగా జంకే వెంకటరెడ్డి గారు, మేము ఇద్దరమే నిలబడ్డాం. ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో ఇబ్బందులు, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మమ్మల్ని అల్లరి పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేసి రోడ్డు మీదకి ఇచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి. అంత మాత్రాన దేనికి కూడా జంకేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం చాలు, ఆయన ఇచ్చినటువంటి విలువలు, ఆయన నేర్పించినటువంటి ఆయన మార్గదర్శకం చాలు మాకు.